హాయ్ అండి. వెల్కమ్ టు అమూల్య మంత్రి తెలుగు ఆడియో స్టోరీస్. ఈరోజు మనం వినబోయే కథ సొగసు చూడతెరమ పార్ట్ 2. భావామర్దల్లా ఉన్న వాళ్ళు పెళ్లి తర్వాత వారి ప్రేమ ఎలా ఉండబోతుందో ఈ కథలో తెలుసుకుందాం. ఇక కథలోకి వెళ్ళిపోదామా? గోపాలకృష్ణకి అప్పుడే అల్లుడు హోదా ఇచ్చేశారు ఆ ఊరి వాళ్ళంతా. అతనికి సకల మర్యాదలు చేస్తున్నారు. అలాగే మాటలతో చురుకలు కూడా వేస్తున్నారు. అతను కూడా తక్కువేమీ కాదు. వాళ్ళందరికీ ఘాటుగానే సమాధానం ఇస్తూ కొన్ని కొన్ని ప్రశ్నలకు చిరునవ్వుతోనే సమాధానం చెప్పేశాడు. వాళ్ళతో మాటల్లో పడిపోయి సిటీ కల్చర్ని మర్చిపోయి పక్కా పల్లెటూరి భాషను మాట్లాడుతూ అందరితో వరుసలు కలిపేశాడు. అప్పుడే అక్కడికి ఒక అతను చిరునవ్వుతో దగ్గరికి వచ్చి, హాయ్ పెళ్లి కొడుక, మిస్టర్ గోపాలకృష్ణ, ఎలా ఉన్నావు, బాగున్నావా, నేను ఇంకా నీకు గుర్తుకు ఉన్నానా లేదా అంటూ అతని చేతిని ముందుకు చాచాడు. గోపాల్ కూడా చిరునవ్వు నవ్వుతూనే అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చి, చాలా రోజులు అయిపోయింది కదా, అసలు ఎవరు ఏమవుతున్నారో కూడా నాకు గుర్తులేదు. మీరు, ఓహ్ సారీ, మనిద్దరిది ఒకే ఏజ్ అనుకుంటా, పేరు చెప్తే పేరుతోనే పిలుస్తాను అని అతని పేరు అడిగాడు. ఎవరిని మర్చిపోయినా నన్ను, నా పేరు మాత్రం నువ్వు మర్చిపోవు, బాగా గుర్తు పెట్టుకుంటావు అనుకున్నాను. కానీ నువ్వు నా పేరు మర్చిపోయావేంటి? నేను మహేష్ని, మహాతో చిన్నప్పుడు కలిసి ఆడుకున్న మహేష్ని. మహా ఎక్కడ ఉంటే మహేష్ అక్కడే ఉంటాడు అని అందరూ మమ్మల్ని చిన్నప్పుడు ఎగతాళి చేసేవాళ్ళు కదా, అప్పుడే మర్చిపోయావా? ఒకసారి నువ్వు కూడా నాతో గొడవ పడ్డావు, గుర్తులేదా అని అడిగాడు. ఎందుకు గుర్తుకు లేదు? బాగానే గుర్తుకు ఉంది. ఒక విధంగా మహాలక్ష్మితో నేను చనువుగా ఉండకపోవడానికి నువ్వు కూడా ఒక విధంగా కారణమే కదా. ఎక్కడికి వెళ్ళినా దాని తోక పట్టుకొని తెగ తిరిగేవాడివి. మీ ఇద్దరి మధ్య ఉన్న స్నేహం నచ్చకనే కదా ఎప్పుడూ నీతో గొడవ పడుతూ ఉండేవాడిని. నాకు తెలిసి చిన్నప్పటి ఫ్రెండ్స్ ఎవ్వరూ రాలేదనుకుంటాను ఈ ఫంక్షన్కి. కానీ నువ్వు మాత్రమే వచ్చావు అంటే నీకు మహాలక్ష్మికి మధ్య ఇంకా ఫ్రెండ్షిప్ కొనసాగుతూనే ఉందా? నిన్ను అంత స్పెషల్గా ఇన్వైట్ చేసిందా అని మనసులోనే అనుకుంటూ అతనికి షేక్ హ్యాండ్ ఇచ్చిన చేతిని మెల్లగా వెనక్కి తీసుకున్నాడు. మహేష్ అని అతను పేరు చెప్పగానే గోపాల్ ముఖంలో ఉన్న నవ్వు మాయమైపోయింది. గోపాల్ ముఖంలో వచ్చిన మార్పుని మహేష్ గమనించాడు. అతని కళ్ళ ముందే ఉండి అతన్ని ఇంకా ఎక్కువ బాధ పెట్టడం ఇష్టం లేక, నన్ను భూషణం అంకుల్ పిలిచారు, ఎంగేజ్మెంట్కి సంబంధించిన అన్ని పనులు నేనే దగ్గరుండి చేసుకుంటున్నాను. ఇది ఈరోజు నీ రోజు, ఎంజాయ్ ద డే అని చెప్పి మహేష్ అక్కడి నుండి క్యాటరింగ్ వైపు వెళ్ళిపోయాడు. చచ్చా, మూడంతా పాడైపోయింది. అసలు మా అమ్మ నాన్నలకు బుద్ధి లేదు. ఈ సంతలో నన్ను వదిలేసి వాళ్ళు లోపలికి వెళ్ళిపోయారు. ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళాలి అని చిరాకు పడుతూనే లోపలికి అడుగులు వేశాడు. అయ్యో బాబు, ఎక్కడికి వెళ్తున్నావు? పంతులు గారు కూడా వచ్చేసారు. మీరు వచ్చి ఇక్కడ కూర్చోండి అని అక్కడ ఉన్నవాళ్ళు చెప్పారు. అతను కోపంగా వాళ్ళ వైపు చూస్తూ చిటికెన వేలు పైకి లేపి అర్జెంటుగా వెళ్ళాలి అని చెప్పాడు. అబ్బో, ఈ వంకతో మహాలక్ష్మిని చూడడానికి వెళ్తున్నావు కదూ, వెళ్ళు వెళ్ళు. ఈ చిన్న చిన్న సరదాలకు మేమెందుకు అడ్డు చెబుతాము? కానీ నువ్వు వెళుతున్నది పెరటి వైపు, అటువైపు వెళ్ళు, నీకు కావలసిన వాళ్ళు కనబడతారు అని వరసైన వాళ్ళు కొంటెగా నవ్వుతూ చెప్పారు. వాళ్ళ మాటలకి గోపాల్కి చాలా కోపం వచ్చింది. ముందుగా వాష్రూమ్కి వెళ్ళాడు. వాళ్ళ అమ్మా నాన్నలు ఎక్కడ ఉన్నారో తెలుసుకొని వాళ్ళ దగ్గరికి వెళ్ళాలనుకున్నాడు. అప్పుడే ఒక గదిలో నుండి నవ్వుల శబ్దాలు వినిపిస్తూ ఉన్నాయి. ఆ నవ్వులని అతను ఏమీ పట్టించుకోలేదు, కానీ అతని పేరు వినిపించడంతో అడుగులు ముందుకు వేయకుండా వాళ్ళ మాటలు వింటూ అలాగే నిలబడిపోయాడు. కాస్త డోర్ తెరిచి ఉండడంతో లోపల ఎవరు ఉన్నారో, ఎంతమంది ఉన్నారో తెలియడం లేదు. ఒసేయ్, నీ బావ సినిమా హీరో లెక్క ఉన్నాడు. మన ఊరి బామ్మలతో సరదాగా నవ్వుతూ మాట్లాడుతున్నాడు. ఎంత అందంగా ఉన్నాడో. నీకు పట్టిన ఈ అదృష్టం మాకెప్పుడు పడుతుందో. అసలు మీ బావ బుగ్గలు ఉన్నాయి చూడు, తేనె పూసుకొని తినేయాలి అన్నట్టుగా ఉన్నాయి.
అంటూ ఆ గదిలో ఉన్న అమ్మాయిలు మాట్లాడుతూ ఉంటే గోపాల్ చటుక్కున అతని చెంపలపైన 2 చేతులు పెట్టుకొని, వామ్మో! ఏంటి వీళ్ళు అమ్మాయిలా లేక రాక్షస జాతికి చెందిన వాళ్ళా? నా బుగ్గలని కొరికేసి తింటామంటున్నారేంటి? ఇవి పెద్ద తేడా క్యాండిడేట్‌లా ఉన్నాయి. ఫ్రెండ్సే ఇలా ఉన్నారంటే ఇక పెళ్లి కూతురు ఎలా ఉంటుందో అని ఒక క్యూరియాసిటీతో ఆ డోర్స్ అందులో నుండి గదిలోకి తొంగి తొంగి చూస్తున్నాడు. నీ బావ చూసే చూపులు మా గుండెలకు కత్తిలా గుచ్చుకుంటున్నాయి. అతని మీసకట్టు అబ్బో! ఒక్కటేంటి అతన్ని వర్ణించాలంటే మాకు ఒక జీవితకాలం సరిపోదేమో. పెళ్లి తర్వాత మీ ఫస్ట్ నైట్ రోజు మీ బావను అలా అలా చూస్తావు కదా! అప్పుడు మాకు నువ్వు వర్ణించి చెప్పవే తల్లి. మాకు కూడా కాస్త విరహ వేదనని తగ్గించవే తల్లి అంటూ 5గురు అమ్మాయిలు మహాలక్ష్మిని చుట్టేసి అన్నారు. మహాలక్ష్మి సిగ్గుపడుతూ, మీరు బాగా హద్దులు మీరుతున్నారు. ఇక నన్ను సతాయించకండి అని ఆమె గొంతుతో అన్నది. మహాలక్ష్మి పెద్దయ్యాక మొదటిసారి ఆమె మాటలు విన్నాడు గోపాల్. వాళ్ళ అమ్మ ఎంతో ఇష్టంగా ఖరీదైన చీరని కాబోయే కోడలికి బహుమతిగా ఇచ్చింది. సుభద్ర చూపించినప్పుడు గోపాల్ సరిగ్గా చూడలేదు చీరని. కానీ ఆ చీర కలర్ చాలా బాగుంది. అదే చీర ఇప్పుడు మహాలక్ష్మి కట్టుకుంది. ఈ చీరలో మహాలక్ష్మి ఎలా ఉందో కళ్ళారా చూద్దామంటే ఎక్కడ కనబడవే. కనిపించి కనిపించని ఆమె మెడ, చెవి జుంకీలు, ఆమె వెనకాల ఉన్న పొడవాటి జడ, జడలోని పువ్వులు, మడతపడి ఉన్న నడుము ఇవి మాత్రమే కనబడ్డాయి. కనిపించి కనిపించని అందాలని చూసి గోపాల్ మైమర్చిపోయాడు. ఆ అమ్మాయిని అబ్బాయిని వేదిక మీదకి తీసుకుని రండి అని పంతులు గారు పిలిచారు. అది విని మహాలక్ష్మి ఫ్రెండ్స్ అందరూ నవ్వుతూ, పదండి పదండి, మన ఊరి పంతులకి అసలే తొందర ఎక్కువ. అన్నీ టైం ప్రకారం జరిగిపోవాల్సిందే. ఒక్క నిమిషం అటు ఇటు అయినా ముహూర్తం బాలేదని మళ్ళీ 3 నెలలు మూడాలు వచ్చాయి అని ఈ నిశ్చితార్థాన్ని పెళ్ళిని కూడా ఆపేస్తాడు. వాళ్ళ మాటలు వినగానే గోపాల్‌కి ఒక ఆలోచన వచ్చింది. వాళ్ళకంటే ముందే స్టేజ్ పైకి వెళ్ళిన గోపాల్ నేరుగా పంతులు గారి పక్కనే కూర్చొని అతని చెవి దగ్గర మాట్లాడుతూ, నాకు సిటీలో బిజినెస్ స్టార్ట్ చేయాలని ఉంది. ఒక సంవత్సరం టైం అడిగాను మా నాన్నని. ఆయన కుదరదు, పెళ్లి చేసుకోవాలి అని పట్టుబట్టాడు. పెళ్లి చేసుకుంటే ఎన్ని బాధ్యతలు ఉంటాయో మీకు కూడా తెలుసు కదా! సిటీకి మహాలక్ష్మిని తీసుకొని వెళ్ళి, అదే మీ ఊరి అమ్మాయి, నా మరదలు మహాలక్ష్మిని ఒంటరిగా ఇంట్లో వదిలేసి నేను బిజినెస్ పనులు చూసుకోలేను కదా! మా నాన్న నన్ను అర్థం చేసుకోవడం లేదు. కనీసం మీరైనా అర్థం చేసుకోండి అని అతను చేతులని గడ్డం పట్టుకొని బ్రతిమాలుతూ అడిగాడు. అయ్యో! అవునా? మరి ఇప్పుడు నన్నేం చేయమంటావు? అని పంతులు గారు అడగడంతో, హమ్మయ్య! ఈయన వయసు మా నాన్న వయసు ఒకటే. కానీ పంతులు గారు చాలా మంచివారిలా ఉన్నట్టున్నారు. నా బాధని అర్థం చేసుకుంటాడేమో అని తడబడకుండా, ఏమీ లేదండి. ఒక సంవత్సరం పాటు మా పెళ్ళికి ముహూర్తాలు లేవు అని మా వాళ్ళతో చెప్పి ఈ పెళ్లి జరగకుండా ఆపేసేయండి. మీ కాళ్ళు పట్టుకుంటాను అని చెప్పాడు. గోపాల్ చెప్పిందంతా విని అతను సైలెంట్‌గా ఒక చూపు చూశాడు. ఆ చూపుకి అర్థమేంటి అని గోపాల్ ఆలోచించుకొని, ఓహ్! సినిమాలో చూపిస్తారు కదా! డబ్బులకు ఆశపడుతున్నాడేమో అని అతను మరోలా అర్థం చేసుకొని, అర్థమైంది. మీకు కావాల్సింది డబ్బే కదా! ఎంత కావాలో చెప్పండి. నేను ఇస్తాను. ఏంటి పంతులు, మా అబ్బాయి మీతో ఏం మాట్లాడుతున్నాడు? అని సుభద్రమ్మ అడిగింది. ఏమీ లేదమ్మా. ఈ కాలం వాళ్ళకి ఆచారాలు తెలీదు కదా! ఇంకా ఎంతసేపు అంటూ నన్ను విసిగిస్తున్నాడు. తొందరగా మీరు మహాలక్ష్మిని తీసుకొని రండి. లేదంటే ముహూర్త సమయం దాటిపోతుంది అని అతను చెప్పడంతో వాళ్ళు మహాలక్ష్మిని స్టేజ్ పైకి తీసుకొని వచ్చారు. హమ్మయ్య! ఒక సంవత్సరం పాటు ఈ పెళ్ళి పోస్ట్ పోన్ అవుతుంది. ఆ సమయంలోనే మహాలక్ష్మితో మాట్లాడి అసలు ఈ పెళ్లి జరగకుండా ఆపేయాలి అని గోపాల్ తనలో తానే మాట్లాడుకుంటూ పంతులు గారు చెప్పింది బుద్ధిమంతులలా చేస్తూ కూర్చుని అతను వాళ్ళ జాతకాలని 5 నిమిషాల్లోనే చూసేసి గోపాల్ వైపు చూస్తూ పేలగా ఒక నవ్వు నవ్వాడు. ఆ నవ్వుకు అర్థమేంటో గోపాల్కి అర్థం కాలేదు.
అతను లగ్నపత్రిక చదువుతూ, మరో వారం రోజుల్లో దివ్యమైన ముహూర్తం ఉంది. ఈ ముహూర్తం దాటితే మీ అబ్బాయికి అసలు పెళ్లి జరగడమే కష్టం అని ఘాటుగా చెప్పాడు. వారం రోజుల్లోనే పెళ్ళా అని బంధువులందరూ నోరెళ్ళ పెట్టారు. వారం రోజులు సరిపోతుంది అని గోపాల్ అమ్మా నాన్న, మహాలక్ష్మి అమ్మా నాన్న అనుకున్నారు. అందరూ సంతోషంగానే ఉన్నారు. కానీ గోపాల్కి నెత్తి మీద పిడుగు పడ్డట్టుగా అనిపించింది. పంతులు వైపు చూస్తే అతను కోపంగా చూస్తూ, నీకు ఇప్పుడు అర్థం కాదులే. మా మహాలక్ష్మి లాంటి అమ్మాయి నీ జీవితంలోకి అడుగు పెట్టడమే పెద్ద వరం. తనని ఇప్పుడు నువ్వు వదులుకుంటే ఇంకెప్పటికీ ఆమె చెయ్యి అందుకోలేవు అని గోపాల్కి మాత్రమే వినపడేలా చెప్పాడు పంతులు. అతని చేతికి ఉంగరాన్ని అందించాడు. గోపాల్ ఆ ఉంగరాన్ని తీసుకొని వాళ్ళ అమ్మ వైపు చూశాడు. నువ్వు సిటీకి వెళ్ళిన తర్వాత నీకు నచ్చింది తీసుకోరా, కానీ ఇప్పుడు వీటితోనే అడ్జస్ట్ అవ్వండి. మనం తీసుకురాలేదు అని మా అన్నయ్య భూషణం పక్క ఊరి టౌన్ నుండి తెప్పించాడు. ఆ అమ్మాయి వేలుకు పెట్టు అని ఆమె చెప్పడంతో అతను గట్టిగా కళ్ళు మూసుకున్నాడు. అసలు ఈ పెళ్లి ఆగిపోతుంది అనుకున్నాడు. అప్పటి వరకు తన పక్కనే ఒక అమ్మాయి కూర్చొని ఉంది. ఆమెని అతని మనసు చూడాలనుకుంటుంది అన్న సంగతి కూడా పక్కన పెట్టేసి పెళ్లి ఆగిపోవాలి అని జపం చేస్తూ ఉన్నాడు. అమ్మ మహా! ఆడవాళ్ళే ముందు అంటారు కదా! ముందు నువ్వే వాడికి ఉంగరం పెట్టు. ఆ తర్వాత నీకు వాడు పెడతాడు అని సుభద్ర చెప్పడంతో మహాలక్ష్మి ఏ మాత్రం తడపడకుండా అతని వేలికి ఉంగరం పెట్టేసింది. ఆమె చేతి స్పర్శ అతని నరాలని కదిలించింది. మహాలక్ష్మి రూపాన్ని చూసి గోపాల్ కనురెప్ప కూడా వేయడం లేదు. ఆమె అందం అతన్ని కట్టిపడేసింది. అరచేతుల్లో ఇమిడిపోయే ముఖం, చక్కటి కనుబొమ్మలు, ఆల్చిప్పల్లాంటి కళ్ళు, సన్నటి ముక్కు, ఎర్రటి పెదాలు, పసిడి రంగులో ఉన్న ఆమె శరీరం మెరుస్తూ ఉంది. ఒక శిల్పి చెక్కిన అందమైన బొమ్మ అతని ముందు ఉంది. చుట్టూ ఉన్న వాళ్ళని కూడా మర్చిపోయి ఆమె వేలికి ఉంగరం పెట్టి ఆ వేలికి అందరి ముందే ముద్దు పెట్టేశాడు. అది చూసి కొందరు సిగ్గుపడిపోయారు. మరికొందరు చప్పట్లు కొట్టేశారు. మహాలక్ష్మి సిగ్గుతో తలదించుకుంది. ఆమె బుగ్గలు ఎరుపెక్కాయి. ఒరేయ్, ఏం చేస్తున్నావురా? అందరి ముందు ఇలా చేయడం తప్పు కదూ అని సుభద్ర కొడుకుపై అరుస్తూ అన్నది. సుభద్ర, నువ్వు అరవకే. ఇప్పుడు పిల్లలందరూ ఇలాగే చేస్తున్నారు. ఇక మనం తాంబూలాలు మార్చుకుంటే ఈ కార్యక్రమం పూర్తయినట్టే కదా. పెళ్ళికి ఎక్కువ సమయం కూడా లేదు. తొందరగా ఇంటికి చేరుకోవాలి అని రంగనాథులు గారు అనడంతో సుభద్ర బంధువులందరికీ భోజనాలు పెట్టించింది. వచ్చిన పని పూర్తి కావడంతో బంధువులు కూడా వెళ్ళిపోయారు. గోపాల్ని, మహాలక్ష్మిని ఇద్దరిని ఒంటరిగా వదిలేశారు పెద్దవాళ్ళు. ఇదిగో మహా, గోపాల్కి భోజనం వడ్డించు, మేము ఇక్కడే తినిస్తున్నాము అని బయట ఉన్న మహాలక్ష్మి వాళ్ళ అమ్మ నాగమని చెప్పడంతో లోపల డైనింగ్ టేబుల్ దగ్గరికి గోపాల్ని తీసుకొని వెళ్ళింది. ఆమె వడ్డిస్తూ ఉంటే గోపాల్ ఏమీ మాట్లాడకుండా ఆమెనే చూస్తూ ఆమె అందాన్ని తింటున్నాడు. మీతో నేను మాట్లాడవచ్చా అని మహాలక్ష్మి అడిగింది. ఏంటి అన్నట్టు గోపాల్ ఆమె వైపే చూస్తున్నాడు. ఈ పెళ్ళి మీకు ఇష్టమేనా? అత్తయ్య మామయ్య బలవంతం చేశారని ఈ పెళ్ళికి ఒప్పుకున్నారా అని అడిగింది. మహాలక్ష్మి అడిగిన ప్రశ్నకి ఏం సమాధానం చెప్పాలో గోపాల్కి అర్థం కావడం లేదు. అతను తడబడుతూ ఒక గ్లాస్ వాటర్ తాగేసి, నేను కూడా నిన్ను ఇదే ప్రశ్న అడగాలనుకుంటున్నాను. నీకు ఈ పెళ్ళి ఇష్టమేనా అని అతను రివర్స్గా ఆమెనే ప్రశ్నించాడు. ఏం చెప్తుందా అని ఆమె కళ్ళలోకి చూస్తూ ఉన్నాడు. ఎప్పటికైనా పెళ్లి చేసుకోవాల్సిందే, కాకపోతే ఇప్పుడు నిన్ను పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని మహాలక్ష్మి నిర్మోహమాటంగా చెప్పేసింది. ఆమె మాటలు విని అతను షాక్ అయ్యాడు. ఏంటి ఇది ఇలా చెప్తుంది? ఇప్పుడు నేనేం చేయాలి అని అతను మనసులోనే ప్రశ్నించుకోవడం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఏం జరగబోతుంది? వాళ్ళకి పెళ్లి జరుగుతుందా లేదా? అసలు ఇద్దరూ ఒకరిని ఒకరు ఇష్టపడుతున్నారా లేదా? తర్వాయి భాగంలో తెలుసుకుందాం. కథ నచ్చితే లైక్ చేసి కామెంట్ చేయండి. అలాగే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.